హలో గాయ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక ఈరోజు కథ ప్రేమ మధురిమ. రింగ్ కనిపించకపోవడంతో, ఏయ్, ఆ రింగ్ని నువ్వే దొంగతనం చేశావా అంటూ దక్షిత చెంప మీద కొడుతుంటే ఆమె చేతిని గట్టిగా పట్టి విసిరికొట్టి, హౌ డేర్ యూ హిట్ హర్, రేజ్ ఎ హ్యాండ్ ఆన్ హర్ అండ్ ఐ విల్ కిల్ యూ, తన మీదకి చెయ్యెత్తితే చంపేస్తా అన్నాడు. షీ ఈజ్ మై డస్కీ అసిస్టెంట్ అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు దక్ష. అక్కడ చూస్తున్న వాళ్ళంతా కూర్చున్న వాళ్ళలా లేచి నిలబడి గుడ్లు పెద్దవి చేసి అక్కడ జరిగే సీన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇక్కడ బల్దేవ్ గారు బాలాజీ ఆనందానికి అవధుల్లేవు. విజిల్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కన శరశ్చంద్రకి కాలిపోతోంది. దక్ష్ అంటూ గట్టిగా అరిచాడు. తల తిప్పి తండ్రిని చూసి, అసలేంటి గొడవ, ఈ నిశ్చితార్థం అయిపోని అంటుంటే, వేర్ ఈజ్ రింగ్ అన్నాడు. రింగ్స్ ఎవరు తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తుంటే తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. నిశ్చితార్థం క్యాన్సల్. నన్ను ఫూల్ చేయడానికి ఇంత దూరం తీసుకొచ్చారా డాడ్? మీడియాని పిలిచి నా పరువు తీసేద్దామనుకుంటున్నారా? అసలు ఈ ఎంగేజ్మెంట్ని ఇంత హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అందులో చూస్తే రింగ్ లేదు, ఆ మాత్రం చూసుకోలేరా? ఏం చేస్తున్నారు మీరంతా? అమాయకుల మీద చెయ్యెత్తడం కాదు, కాస్త మీరు చేసే పని మీద ధ్యాస పెట్టండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష. కోపంతో వెళ్తున్న కొడుకుని చూసి దక్ష అంటూ పిలుస్తున్నాడు. అయినా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బల్దేవ్ గారు కొడుకుని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి, చూసావా ఎంగేజ్మెంట్ ఎలా ఆగిపోయిందో? రేపు పెళ్లి కూడా ఆగిపోదని గ్యారంటీ ఏంటి? వాడు నా మనవడు అని గల్లా ఎగరేసి చెబుతుంటే అతని కళ్ళు కోపంతో బగబగా మండిపోతున్నాయి. కొడుకుని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుండి వస్తున్న దక్షిత చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి, ఇదంతా నీ వల్లే కదే, నువ్వు రావడం వల్లే నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అసలు ఎవత్తివే నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవడు పిలిచాడు అంటూ ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే ఆమె చేతిని గట్టిగా పట్టి వెనక్కి మెలిపెట్టాడు బాలాజీ. ఏయ్, నీకు ఇందాకే దక్ష వార్నింగ్ ఇచ్చాడు తనని టచ్ చేయకూడదు అని. అయినా కానీ ఎందుకు కొడుతున్నావు? రింగ్ మీరు పోగొట్టుకుంటే తనేం చేస్తుంది? మీ కళ్ళ ముందే కదా ఆ రింగ్ని మీ చేతిలో పెట్టింది. తనని ఎందుకలా కొడుతున్నావు? నీకు చేతనైతే వాడి మనసు మార్చు, అంతేగాని అమాయకురాలి మీద చెయ్యి చేసుకుంటే మాత్రం ఈ చెయ్యి విరగ్గొడతాను అని కోపంగా చెప్పి దక్షిత చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు బాలాజీ. ఇక ఇంటికి చేరుకున్న దక్షిని చుట్టుముట్టారు మీడియా. మీరు ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు సార్ అంటూ మీదకొస్తుంటే సెక్యూరిటీ వాళ్ళని ఆపి దక్ష్ వాళ్ళకి సమాధానం ఇవ్వకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. సార్, మాకు సమాధానం చెప్పండి అంటున్నా వినిపించుకోలేదు. ఇక్కడ బాలాజీ దక్షిత చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. అమ్మయ్యా, ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆగుతుందో ఏంటో అని టెన్షన్ పడ్డాను, కానీ రింగు పోయి అదే ఆగిపోయింది అంటుంటే అన్నయ్య అంటూ పిలిచి తన చెయ్యి చూపించింది. ఏంట్రా అంటూ తల తిప్పి చూసిన అతని కళ్ళు పేలిపోయాయి. డైమండ్ రింగ్ నీ వేలికి ఎలా వచ్చింది? ఏమో అన్నయ్య, నేను సార్ దగ్గర నిల్చొని రాహిణి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాను. నేను చెయ్యి తీసుకొని సడన్గా రింగు తొడిగేశాడు బావా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. షాక్లో ఉండగానే పంతులు గారు వాళ్ళిద్దరిని రింగ్స్ మార్చుకోమన్నారు. బాక్స్లో ఉన్న రింగ్ నా వేలికి తొడిగితే బాక్స్లో ఎందుకుంటుంది అంటున్న దక్షిత మాటలకి బ్రెయిన్ తిమ్మిరెక్కినట్లు అనిపించి, అసలు నువ్వు చెబుతుంది అంతా నిజమేనా అని పిచ్చ షాక్లో అడిగాడు బాలాజీ. ఇది చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదా అన్నయ్య అని నవ్వింది. అమ్మో, ఇంత ప్లాన్ వేసావురా దక్ష్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఆగిపోతుందని. ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళి ఆపిస్తాడేమో అనుకున్నాను, కానీ తెలివిగా ఆ రింగ్ని నీకు తొడిగేసి రింగు కనిపించట్లేదని నానా హంగామా చేసి రివర్స్ వాళ్ళ మీదకే సీరియస్ అయి వెళ్ళిపోయాడు. మేమేం తప్పు చేశామనుకుంటూ వాళ్ళు జుట్టు పిక్కుంటున్నారు అని నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అయినా వాడికి ప్రేమ లేదు అని నువ్వు బాధపడతావుగా. వాడు చెప్పే మాటలు ఒకలా ఉంటే చేసే బిహేవియర్ ఇంకోలా ఉంటుంది. వాడి మనసులో మాట బయట పెడితే వాడి ఈగో హర్ట్ అవుతుందిగా, అందుకే వాడు బయటపడట్లేదు. యూ డోంట్ వరీ చెల్లమ్మ, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆయన నా వేలికి తొడిగారు, కానీ నేను ఆయనకి తొడగలేదు కదా అన్నయ్య. అలా ఏం కాదు, ఎవరు తొడిగినా కానీ ఎంగేజ్మెంట్ అయిపోయినట్లే. నువ్వేం టెన్షన్ పడక. ఇప్పటి నుండి వాడు నీతో ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి.
అంటుంటే తెలియకుండానే సిగ్గు వచ్చేసింది ఆమెకి. ఆ సిగ్గుని కాస్త దాచరా అంటుంటే పో అన్నయ్య అంటూ కారాపి ఇద్దరు కార్ దిగి మాట్లాడుకుంటూ లోపలికెళ్ళిపోయారు. ఇక దక్షిణి ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. అసలే కోపంగా ఉన్నాడని. దక్షితకి అతన్ని చూడాలని ఉన్న ఆ కోరికని అదుపు చేసుకుంటూ చీర చేంజ్ చేసుకొని వేలికి పెట్టిన రింగ్ని అలాగే చూసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఏదో లోకంలో తేలిపోతూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. ఇక అప్పుడు తెరుచుకున్నాయి తన బెడ్రూమ్ డోర్స్. ఇది దక్ష్ ఇల్లు కాబట్టి సెన్సార్స్ వల్ల దక్ష్ ఫేస్ లాక్తో ఓపెన్ అవుతాయి. వేరే వాళ్ళకి అసాధ్యం. ఇక దగ్గరికి వచ్చిన అతను బెడ్ మీద ముడుచుకొని పడుకున్న దక్షితను చూసి గుడ్లు కదపడం మరిచిపోయాడు. అలా సెకండ్ చూసిన అతని కళ్ళు చిన్నవయ్యాయి. మరింత దగ్గరికి వచ్చి ఆమె బుగ్గ మీద వేళ్ల గురుతులు కనిపిస్తుంటే కోపంతో అతని కళ్ళు ఎర్రవయ్యి పిడికిలి బిగిసుకుంది. ఆమె బుగ్గ మీద చేయి పెట్టి నివిరి వేడిగా తగులుతుంటే కోపంతో అక్కడి నుండి పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఎవరికో కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. అటువైపు వ్యక్తి ఏం చెప్పాడో ఏంటో తెలీదు కానీ అతని ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఇక దక్షితని చేరుకొని ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ప్యాక్ తీసి ఆమె బుగ్గపై పెట్టగానే అప్పటి వరకు మండిందేమో అలా చల్లగా తగలగానే చాలా రిలాక్స్గా మారింది తన ఫేస్. ఇక అతని చేతిని గట్టిగా చుట్టేసి ఇటువైపు తిరిగింది. ఇంకోవైపు కూడా అలాగే వేళ్ళు తేలి కనిపిస్తుంటే కోపంతో ఐస్ ప్యాక్ మీద పట్టు బిగిసింది. ఇక అతని రెండు చేతులని ఆమె గుండెలకు అదుముకొని తల కింద పెట్టుకుంటూ ఎలాంటి చీకు చింత లేకుండా హాయిగా పడుకున్న తన ఫేస్ని చూశాడు దక్ష్. ఇక అలా అదుముకోవడం వల్ల మెత్తటి పరువాలు అతని చేతికి తగిలి అతని ఒంట్లో ఏదేదో అవుతుంటే చిన్నగా నవ్వు విరిసింది. అలా ఎంతసేపున్నాడో తెలీదు. ఆమెను చూస్తూ కూర్చున్నాడు. ఇక మొబైల్ వైబ్రేట్ అవుతుంటే ఆమె కౌగిలిలో బంధించిన చేతులని మెల్లగా విడిపించుకొని చిన్నగా ఏదో మాట్లాడి కాల్ కట్ చేశాడు. ఇక అలా విడిపించుకునే ప్రాసెస్లో ఆమె చేతికున్న రింగ్ కనిపించి ఆమె వేళ్ళని నిమురుతూ రింగ్ ఫింగర్కి ముద్దు పెట్టి చలికి కాస్త వణుకుతున్న దక్షితని చూసి ఏసీ అడ్జస్ట్ చేసి బెడ్షీట్ కప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. ఇక్కడ పడుకున్న రాహిణి మొబైల్ ఒకటే పనిగా రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది స్లీపీ టోన్తో. ఎక్కడున్నావు బేబీ? నీకోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అన్న హస్కీ వాయిస్ వినిపించగానే ఎవరు నువ్వు అని అడిగింది నిద్రమత్తు వదిలించుకొని. నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను నీ ఫియాన్సీ అంటుంటే దక్ష్ అంటూ అరిచింది. యా కమ్ ఫాస్ట్, నీకోసం బీచ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను అని మరో మాటకి తావివ్వకుండా కాల్ కట్ అయింది. నాకు దక్ష్ కాల్ చేయడమేంటి, రమ్మనడమేంటి, ఇదంతా కలయా నిజమా? ఓ మై గాడ్ అని ఎగురుకుంటూ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా నిద్రలేస్తే ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీస్తారని. ఇక అలా సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న రాహిణి చుట్టంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా చీకటిగా ఉంది. వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు. భయంగా ఉన్న దక్ష్ కోసం నడుపుతోంది. అతన్ని చూడాలి అన్న ఆతృత ఆమెలో. ఇక ఎలాగో వెహికల్స్ రావట్లేదు గాని స్పీడ్ పెంచింది. ఎదురుగా ఒక ట్రక్ ఆమె మీదకి దూసుకొస్తోంది. కనీసం దానికి లైట్స్ కూడా లేవు. దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించలేదు. అలా 10 అడుగుల దూరంలో ఉండగా కనిపెట్టిన రాహిణి నో అంటూ అరిచి కళ్ళు గట్టిగా మూసుకొని సడన్ బ్రేక్ వేసింది. ఎక్కడ ఆమె మీదకి లారీ దూసుకొచ్చిందో అని. ఆమె గుండెని అరచేతుల్లో బంధించి కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా ఏం కనిపించలేదు. ఆమె గుండె వేగం మాత్రం 200 దాటిందేమో అన్నంత స్పష్టంగా వినిపిస్తోంది ఆమె గుండె సడి. మళ్ళీ మోగింది మొబైల్. ఉలిక్కిపడి చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. ఇంకా ఎప్పుడొస్తావు బేబీ? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అన్న హస్కీ వాయిస్ మళ్ళీ వినిపించింది. వస్తున్నాను దక్ష్ అని కంగారుగా తడబడుతూ చెప్పింది. ఆమె మాటలో కంగారు అతనికి స్పష్టంగా అర్థమవుతుంటే కిల్లింగ్ స్మైల్ వచ్చి చేరింది అతని పెదవులపై. ఇక కార్ స్టార్ట్ చేసి భయంగా ముందుకెళ్తున్న రాహిణి అలా కొంత దూరంలో ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆమె గుండెల్లో గుబులు మరవక ముందే మళ్ళీ ఎదురుగా తెల్లటి వస్త్రాలతో ఫేస్లు కనిపించట్లేదు. పైనుండి కింది వరకు ఒకే రకమైన డ్రెస్తో అలా రోడ్డుకి అడ్డంగా ఆమె కార్ ముందుకి ఆమె మీదే పడ్డట్లుగా
ఒక్కసారిగా దూసుకొచ్చాయి. నో అంటూ అరిచి మళ్ళీ సడన్ బ్రేక్ వేసింది. ఎదురుగా ఉన్న ఆకారాలకి ఆమె ఒళ్ళంతా వణికిపోతుంటే చూడడానికి ధైర్యం చాలట్లేదు. అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయంతో ఒళ్ళంతా చల్లబడిపోయింది. చెమటలు పట్టేశాయి. మూసిన కళ్ళని తెరవట్లేదు. బ్రెయిన్ అంతా మొద్దుబారిపోయింది. ఇక కాళ్ళు చేతులు టెన్షన్తో సత్తువ లేకుండా మారిపోతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే స్పృహ తప్పి కార్లోనే పడిపోయింది భయంతో రాహిణి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.